హాయ్ మామా, గోవాకి వచ్చాను. గోవా బీచ్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చపోరా ఫోర్ట్ అండ్ వెగటార్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముందుగా చపోరా ఫోర్ట్ వెళ్దాం. ఫ్రెండ్స్, చపోరా ఫోర్ట్ బాగా బీచ్ నుంచి 7.6 కిలోమీటర్స్ ఉంది. అందుకే మేము స్కూటీ తీసుకున్నాం రెంట్కి. స్కూటీ రెంట్కి తీసుకుంటే గోవాలో కంపల్సరీ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేయాలి. చూడవచ్చు మీరు, పార్కింగ్ టికెట్ 20 రూపాయలు తీసుకున్నారు. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి మన స్కూటీకి సెక్యూరిటీ ఉంటుంది. మనం ఏడంటే ఆడ పార్క్ చేసే గోవాలో దొంగన కొడుకులు ఎక్కువ కాబట్టి రిస్క్ ఎక్కువ, ఫ్రాడ్ ఎక్కువ గోవాలో. ఇప్పుడు చపోరా ఫోర్ట్ పైకి వెళ్దాం ఫ్రెండ్స్. పైన మీరు చపోరా ఫోర్ట్ చూస్తే షాక్ అవుతారు. కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందు పార్కింగ్ ఇక్కడ పెట్టేవాళ్ళంట, కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు, అందుకోసమే పార్కింగ్ కింద పెట్టినారు. లేకుంటే బండ్లు ఇంతకుముందు ఇడికి వచ్చేటివి. ఒక 5 మినిట్స్ లోకల్లా పైకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్, చపోరా ఫోర్ట్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చెప్పాను కదా, లోపల చూసి మీరు షాక్ అవుతారని. లోపల ఏమీ లేదు, విశాలమైన ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడనే దిల్ చాహతా మూవీ కూడా షూటింగ్ జరిగింది. అప్పటి నుంచే ఈ కోట అనేది మన ఇండియాలో ఫేమస్ అయిపోయింది. ఇంతకుముందు ఎక్కువ మంది వచ్చేటోళ్ళు కాదు ఇక్కడ. చూడొచ్చు మీరు పైనుంచి లొకేషను ఫ్రెండ్స్. ఇది 1670s కట్టారు. గోడలు ఏమి లేవు, మొత్తం ఖాళీ ప్లేసే, కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది. చూడొచ్చు మీరు, ఎంట్రన్స్లో గోడలు మాత్రమే గట్టిగా ఉన్నాయి, మిగతావి సైడ్లలో ఏం లేవు. ఫోటో షూట్స్కి అయితే సూపరు. చూడొచ్చు మీరు, చాలామంది ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్. ఇదే వెగటార్ బీచ్. మనం నెక్స్ట్ ఈ బీచ్ కాడికే వెళ్ళాలి. వ్యూ సూపర్ ఉంది, పైన నుంచి చూసి మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక ఇది ఎగ్జిట్. బయటికి వెళ్ళి మనం స్టెప్స్ ఎన్ని ఎక్కినామో అన్ని స్టెప్స్ దిగి నెక్స్ట్ వెగటార్ బీచ్ కాడికి వెళ్దాం రండి. వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్, వెగటార్ బీచ్ ఎంట్రన్స్. కార్లు అయితే దండిగానే చూపిస్తున్నాయి. చూడాలా బీచ్లో ఎంతమంది ఉన్నారనేది. లెస్ క్రౌడ్ బీచ్ ఇది, పీస్ఫుల్గా ఉంటుంది. టూరిస్ట్ బస్సు కూడా వచ్చింది. ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది. సో స్కూటీని మనం పార్కింగ్ ఉన్న చోట పార్క్ చేస్తే మంచిది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం బీచ్ లోపలికి వెళ్దాం రండి. బీచ్ యొక్క అందాలను ఎంజాయ్ చేద్దాం.
ఈ బీచ్లో ఫారినర్స్ మనకు చాలా తక్కువ కనిపించారు, ఎక్కడొక్కడ ఉన్నారు. ఇంకొక ఆమె ఏమో నడుచుకుంటూ వెళ్తుంది. తక్కువ మంది ఉన్నారు ఫారినర్స్. ఇవి బోట్స్ బీచ్ చూసారా, బీచ్ యొక్క అందాలు సూపర్ ఉన్నాయి. వీళ్ళు ఇన్స్టా రీల్ బ్యాచ్ అనుకుంటా, బాగా వీడియో తీసుకుంటున్నారు ఇన్స్టా రీల్ కోసం. వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో పాటు గోవాకు వచ్చారు. నన్ను స్విమ్మింగ్ చేసి అలసిపోయినారు, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ ఏదో చిన్న కొండలు ఉన్నాయి, చిన్న దీవిలాగా. వ్యూ సూపర్ ఉందంట. అక్కడికి వెళ్ళి ఒక లుక్ ఇద్దాం, వెళ్దాం రండి. దగ్గరికి వచ్చేసాం మనం. పైకి ఎక్కి ఇక్కడ నుంచి వ్యూని ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి, చూసి చూపిస్తాను ఫ్రెండ్స్. Thanks for watching. Like and subscribe friends.